భారతదేశ మహోజ్వలమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక చారిత్రకమైన ఘట్టం కళ్ల ముందు ఆవిష్కరించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రామమందిరం కల సాకారమవ్వడంతో బాలరాముడు ఎట్టకేలకు అయోధ్యలో కొలువు తీరాడు. సోమవారం ప్రాణప్రతిష్ఠ జరగడంతో యావత్ దేశమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయే బాలరాముడిని కనులారా దర్శించుకున్నారు. మంగళవారం నుంచి సామాన్య భక్తులను ఆలయ దర్శనానికి అనుమతించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఇక ఈ రామాలయ నిర్మాణానికి రామభక్తులు ఎందరో తన వంతుగా సాయం చేశారు. దేశ విదేశాలకు చెందిన భక్తులు భారీగా విరాళాలు సమకూర్చారు. ఇందులో సామాన్య భక్తుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు తమ వంతు సాయం అందించి శ్రీరాముని సేవలో తరించారు. ఇక గుజరాత్ కు చెందిన వజ్ర వ్యాపారి ముఖేష్ పటేల్ రామ్లల్లా విగ్రహానికి బంగారు కిరీటం చేయించి విరాళంగా ఇచ్చారు. దీని విలువ సుమారుగా 11 కోట్లు ఉంటుందని అంచనా. సూరత్ లోని గ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని ఈ ముఖేష్ పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యను సందర్శించి ఆలయ ట్రస్ట్ అధికారులకు బంగారం, వజ్రాలు, వైడూర్యాలతో తయారు చేసిన 6 కిలోల బరువున్న కిరీటాన్ని సమర్పించారు. రామమందిరం ప్రధాన అర్చకులు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ధర్మకర్తల సమక్షంలో ముఖేష్ పటేల్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కిరీటాన్ని అందచేయడం విశేషం.